దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందారు. లవర్ బాయ్ ఇమేజ్తో యువతలో, కుటుంబ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఆ తరువాత అతని కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, సరైన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మానసిక క్షోభ అతని ఆత్మహత్యకు ప్రధాన కారణమని భావించారు. ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో మెగా ఫ్యామిలీ ఆయన్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని భావించింది. మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుష్మితను ఉదయ్ కిరణ్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వివాహం ఆగిపోయింది. అల్లుడు కాబోతున్నాడనే కారణంతో మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ కెరియర్ ను తామే పర్యవేక్షించాలని నిర్ణయించుకుందట. అతడి డైరీని కూడా తీసుకొని ఏ సినిమా చేయాలి, ఏ సినిమాలు చేయకూడదు అని అల్లు అరవింద్ నిర్ణయించేవారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు జయభేరి అధినేత మురళీమోహన్ బయటపెట్టారు. ఈ ప్రస్తావనకు ముందే ఉదయ్ కిరణ్ అతడు సినిమాను ఒప్పుకున్నారని, అయితే అల్లు అరవింద్ ఈ సినిమాను చేయవద్దని చెప్పడంతో ఉదయ్ ఆ అవకాశాన్ని కోల్పోయాడని మురళీమోహన్ తెలిపారు. ఆ తర్వాత అతడు సినిమా మహేష్ బాబు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఉదయ్ కిరణ్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయాడు. ఇలా ఎన్నో మంచి సినిమాలను కోల్పోయిన ఉదయ్ కిరణ్ అనుకోని కారణాల వల్ల మెగా ఫ్యామిలీకి అల్లుడు కాలేకపోయాడు. ఈ పరిణామాలన్నీ ఉదయ్ కిరణ్ కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపాయని, అవకాశాలు తగ్గిపోవడం, చేతిలో సినిమా లేకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేరుకుంది.